అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ షరతు. హలో మధు, ఎలా ఉన్నావు? నీతో మాట్లాడాలని 1 గంట నుంచి ఫోన్ చేస్తున్నాను, కానీ నువ్వు ఫోన్ ఎత్తలేదు అనింది తల్లి సుహాసిని. అయ్యో అమ్మ, అది నా స్నేహితురాలు ఫోన్ చేసింది, తనతో మాట్లాడుతున్నాను. అయినా ఉదయం నీతో మాట్లాడాను కదా అనింది మధు. అవును, కానీ మళ్ళీ నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. ఈసారి దీపావళికి నువ్వు ఇక్కడికి వచ్చేయి. 1 వారం ఉండేట్టు బ్యాగ్ సర్దుకొని వచ్చేయి. నీతో సరిగ్గా కూర్చొని మాట్లాడక ఎన్ని రోజులైంది తెలుసా అన్నది సుహాసిని. కానీ అమ్మా, అన్నయ్య వదిన కూడా వదిన వాళ్ళింటికి వెళ్తారేమో కదా అనింది మధు. లేదు మధు, హేమ వెళ్ళాలని అడిగింది, కానీ నేనే వద్దన్నాను. నీకు తెలుసు కదా, మోకాళ్ళ నొప్పులతో నేను ఇంటి పని చేసుకోలేను. ఇంటి పని ఎవరు చేస్తారు? అందుకే నేను హేమను పుట్టింటికి వెళ్ళనివ్వట్లేదు. నిజమే అమ్మా, ఈ వయసులో ఇన్ని పనులు ఎలా చేయగలవు అని మధు తన గదిలో కూర్చొని తల్లితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మధు ఎక్కడున్నావు అంటూ కోపంతో ఎవరో తనను పిలిచిన శబ్దం వినిపించింది. ఏమైంది మధు, ఎవరన్నా వచ్చారా అడిగింది తల్లి. అమ్మా, విశాల్ ఆఫీస్ నుంచి వచ్చినట్లుంది, నేను తర్వాత నీతో మాట్లాడతాను అని హడావుడిగా మధు ఫోన్ పెట్టేసింది. మధు, ఇదంతా ఏంటి? నీకు తెలుసు కదా, అమ్మ ఆరోగ్యం బాగోలేదు. అయినా కూడా ఇంటి పని చెయ్యకుండా ఇక్కడ రూమ్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నావా? అక్కడ అమ్మ ఒంటరిగా అన్ని బట్టలు ఉతుకుతోంది. అమ్మకు బీపీ ఎక్కువగా ఉంది. ఈ వయసులో అమ్మ ఇంత పని ఎలా చేయగలదు అని విశాల్ అన్నాడు. భర్త చెప్పింది విన్న మధు, అయితే ఏమైంది? నేను రోజంతా పనిచేసి అలసటగా ఉండి కాసేపు గదిలో కూర్చున్నాను, ఇంతలోనే ఇన్ని మాటలు వినిపిస్తున్నారు అనింది కోపంగా. సరే, 1 కప్పు టీ తీసుకురా, తల నొప్పిగా ఉంది అన్నాడు విశాల్. సరే అంటూ మధు టీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది. దాదాపు 1 సంవత్సరం క్రితం సంతోషి మధును తన పెద్ద కొడుకు విశాల్కు భార్యగా, తన ఇంటి పెద్ద కోడలిగా తీసుకువచ్చింది. చిన్న కొడుకు పవన్ ఇంకా పెళ్లి కాలేదు. 3 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో సంతోషి భర్త ప్రాణాలు విడిచాడు. విశాల్ ముందు మధు ఇంటి పని చేస్తున్నట్లు నటించేది, కానీ విశాల్ ఆఫీస్కు వెళ్ళిన తర్వాత తల్లితో ఫోన్లో మాట్లాడుతూ కూర్చునేది. ఇంట్లో పాత్రలు తోమడానికి, ఇల్లు శుభ్రం చేయటానికి 1 పని మనిషి ఉంది. ఇక మిగతా పనులన్నీ, వంట చేయటం, బట్టలు ఉతకడం లాంటి మిగతా పనులు మధు అత్తగారు సంతోషి చేయాల్సి వచ్చేది. సంతోషి ఎప్పుడైనా కోడలిని పనిలో సహాయం చేయమని అడిగినప్పుడు మధు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది. కొత్తగా పెళ్ళయింది, తనంతట తానే తెలుసుకుంటుంది అనుకొని సంతోషి మొదట్లో మధుని ఎక్కువ పని చేయమని అడిగేది కాదు. కానీ పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత కూడా మధు ఇంటి పని చేయటంలో ఆసక్తి చూపకపోవడంతో అత్తగారు మధుకి చాలాసార్లు సంధాయించి చెప్పింది. మధు, ఇప్పుడు నువ్వు 1 ఇంటి కోడలివి. అస్తమాను మీ అమ్మతో ఫోన్ మాట్లాడడం తగ్గించి కాస్త అత్తగారింటి బాధ్యతలు అర్థం చేసుకో అని చెప్పింది సంతోషి. అత్తగారు చెప్పగానే మధు ఇంట్లో పెద్ద గొడవ చేసింది. ఆ రోజు ఈ విషయంపై విశాల్ మధుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత సంతోషి కోడలు మధుతో ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిదని అనుకుంది. మధు రోజంతా ఫోన్లో తన తల్లితో లేదా స్నేహితులతో మాట్లాడుతూ తన ఇష్టం వచ్చినట్లు ఉండేది. సాయంత్రం భర్త విశాల్ ఇంటికి వచ్చే సమయానికి కిచెన్లోకి వెళ్ళి కొంచెం పని చేస్తున్నట్లు నటిస్తూ ఉండేది. ఈరోజు విశాల్ ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాడు. అందుకే తల్లి సంతోషి పని చేస్తున్నది చూసి మధుపై కోపంగా అరిచాడు. ఎప్పుడైతే మధు విశాల్కు టీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళిందో అప్పుడే బయటి నుండి తన అత్త సంతోషి గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది. ఏమైందమ్మా అని అరుస్తూ విశాల్ పరుగున వెళ్ళాడు.
చూస్తే సంతోషి నేలపై జారి పడిపోయింది. లేవలేకపోతుంది. విశాల్ మధుని పిలిచి తల్లికి సహాయం చేస్తూ గదిలోకి తీసుకెళ్ళాడు. సంతోషికి పాదంలో చాలా నొప్పిగా ఉంది అని బాధపడుతుండటంతో విశాల్ తల్లి కాలికి ఏమయ్యిందో అని భయపడ్డాడు. వెంటనే మధుని సహాయంగా రమ్మని ఇద్దరూ కలిసి తల్లిని డాక్టర్కు చూయించడానికి తీసుకెళ్లారు. మీరు చాలా అదృష్టవంతులు. ఈ వయసులో ఎముక ఫ్రాక్చర్ అయ్యి దెబ్బతింటే నడవడం కష్టంగా ఉండేది. కానీ కాలు ఫ్రాక్చర్ కాలేదు. పాదం బెనికింది కాబట్టి చాలా నొప్పిగా ఉంది. మీ అమ్మగారు కొన్ని రోజులు కాలు కదపకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పగానే విశాల్ ఊపిరి పీల్చుకున్నాడు. కావలసిన మందులు తీసుకొని తల్లిని ఇంటికి తీసుకొచ్చారు. మధు డాక్టర్ అమ్మని 1 వారం పాటు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు. ఆమెకు ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు. అందుకే అమ్మను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ విశాల్ మధుతో చెప్పాడు. మధు భర్త ముందు తలాడించింది. ఈ రోజుటికి 3 రోజులు గడిచింది. ఏం చెప్పమంటావమ్మా? నా అత్తగారు బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్నప్పటి నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. రోజంతా పని చేస్తూ చాలా అలసిపోతున్నాను. ఇప్పటికీ 3 రోజులయ్యింది. ఆమె ఎప్పుడు బెడ్ నుండి లేస్తుందో తెలియదు అంటూ మధు తల్లితో ఫోన్లో చెప్పింది. మధు, నీ అత్తగారికి ఏమీ కాలేదనిపిస్తుంది. నువ్వు రోజంతా ఇంటి పనులు చెయ్యాలని నాటకం చేస్తుంది. కానీ నీకు ఇంటి పనంతా చేయాల్సిన పని లేదు. ఆవిడను కూర్చోపెట్టి ఇలా ఆమెకు తినిపిస్తూ ఉంటే నీ అత్తగారు ఇక లేవదు అని చెప్పింది సుహాసిని. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఈరోజు కేవలం ఆవిడ కోసమే నేను కిట్టి పార్టీకి వెళ్ళాలనుకున్న ప్రోగ్రాంను కూడా రద్దు చేసుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. గదిలో కూర్చున్న అత్తగారు తనంతట తన పనులు చేసుకుంటుంది. సరే అమ్మా, ఇక ఉంటాను. పార్టీ నుండి వచ్చాక మాట్లాడతాను అంటూ మధు అత్తగారిని వదిలి మధ్యాహ్నం పార్టీకి వెళ్ళిపోయింది. విశాల్ ఇంటికి రావడానికి ఇంకా చాలా సమయం ఉందని ఆమె అనుకుంది. కానీ 3 రోజుల తర్వాత అత్తగారిని డాక్టర్కు చూపించాలని ఆమెకు గుర్తులేదు. అందుకే తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి విశాల్ ఇంటికి వచ్చాడు. విశాల్ ఇంట్లోకి వచ్చేసరికి తన తల్లి నెమ్మదిగా నడుస్తూ వంటగదికి వెళ్తున్నది చూశాడు. ఏమిటమ్మా ఇది? ఏదైనా పని ఉంటే మధుతో చెప్పొచ్చుగా. నువ్వు బెడ్ మీద నుండి ఎందుకు లేచావు అన్నాడు. పర్వాలేదు విశాల్, నీళ్లు తాగడానికి లేచాను అని సంతోషి చెబుతూ ఉండగా అప్పుడే గేటు తెరిచిన శబ్దం వచ్చింది. భుజం మీద పర్సు వేసుకొని హై హీల్స్ వేసుకొని టక్ టక్ శబ్దం చేస్తూ మధు ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి రాగానే విశాల్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. మధు, నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని విశాల్ అడిగాడు. మధు తడబడుతూ నేను కిట్టి పార్టీకి వెళ్ళాను అని చెప్పింది. విశాల్ కోపంతో నువ్వు అమ్మను ఇలాంటి పరిస్థితిలో వదిలి కిట్టి పార్టీకి వెళ్ళావా అని అడిగాడు. ఇప్పుడేమైంది? నాకంటూ ఒక జీవితం ఉండకూడదా? నాకు నచ్చినట్టు నేను స్నేహితులతో గడపలేనా అనింది మధు. మధు మాటలు విని విశాల్కు చాలా కోపం వచ్చింది. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని తల్లిని చేతి సహాయంతో గదిలోకి తీసుకెళ్లాడు. అప్పుడే విశాల్ తమ్ముడు పవన్ ఆఫీసు నుండి వచ్చాడు. వదినా, చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అన్నాడు. ఇలా నీ పెత్తనం ఇంకెవరిపైనైనా చూపెట్టు. నేను నీ కింద నౌకరాని కాదు, రోజంతా మీ సేవలు చేయడానికి అనింది మధు. ఆ మాటలు విని పవన్ అవాక్కయ్యాడు. తల్లి గదిలో ఉన్న విశాల్ కూడా మధు మాటలు విన్నాడు. విశాల్ కోపంతో మధు దగ్గరికి వెళ్ళి లాగి 2 చెంపలు వాయించాడు. మధు, నేను మౌనంగా ఉన్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అని అన్నాడు. ఆగన్నయ్యా, ఏం చేస్తున్నావు అని తన అన్న విశాల్ చేతిని పట్టుకున్నాడు పవన్. నాపై చేయి చేసుకున్నావు కదూ, నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నిన్ను జైలుకు పంపించకపోతే నా పేరు మధు కాదు అని కన్నీళ్లతో తన గదిలోకి వెళ్ళి తన తల్లికి ఫోన్ చేసింది మధు. ఇంతలో సంతోషి విశాల్తో, బాబూ విశాల్,
కోడలిని ఆపు, లేకపోతే పెద్ద గొడవ జరుగుతుంది అనింది. లేదమ్మా, తనకు ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వు. డాక్టర్ అపాయింట్మెంట్ సమయం అయ్యింది, మనం వెళ్దామని తల్లిని కారులో ఎక్కించుకొని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇటువైపు తల్లికి మధు ఫోన్ చేసింది. ఏంటి, అసలు అతనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఫోన్ పెట్టి నీ బ్యాగ్ సర్దుకొని తయారవ్వు, నేను ఇప్పుడే వచ్చి నిన్ను నాతో పాటు తీసుకొస్తాను అని చెప్పి సుహాసిని తన కోడలు హేమను పిలిచింది. హేమ, నేను మధును తీసుకురావడానికి వెళ్తున్నాను. నా కూతురిపైనే చెయ్యెత్తుతాడా? ఏమనుకుంటున్నాడు తన గురించి అని అనుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళింది సుహాసిని. కొంతసేపటికి సుహాసిని భర్త సాయినాథ్ గారు తన కొడుకు ముఖేష్తో కలిసి షాప్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వస్తూనే హేమను చూస్తూ, హేమ, మీ అత్తయ్య కనపడడం లేదు, ఎక్కడికెళ్ళింది? కోడలిని అడిగాడు. మామయ్య గారు, అత్తయ్య మధును తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్పింది. మధును తీసుకురావడానికి వెళ్ళిందా? దీపావళి వస్తుంది కాబట్టి వెళ్ళి ఉంటుంది అని అన్నారు సాయినాథ్ గారు. లేదు మామయ్య, మధు ఫోన్ చేసింది, వాళ్ళ ఇంట్లో మళ్ళీ గొడవ అయ్యిందేమో, అత్తయ్య కంగారుగా వెళ్ళింది అని చెప్పింది హేమ. ఆ మాటలు విని సాయినాథ్ మరియు ముఖేష్ ఇద్దరూ ఆందోళన చెందారు. కానీ ఇంత తొందరగా అమ్మ ఎందుకు వెళ్ళాలి? అసలు ఏం జరిగిందో, ఎవరి తప్పు వలన జరిగిందో అనేది తెలుసుకోవాలి కదా అని అన్నాడు ముఖేష్. కానీ ముఖేష్ అత్తవారింట్లో తన కూతురు ఇబ్బంది పడుతుంటే తల్లి చూస్తూ ఎలా ఊరుకోయి ఉండగలదు? కొన్ని రోజులు ఇక్కడ ఉంటే పరిస్థితి సర్దుబాటవుతుంది అని చెప్పి చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు సాయినాథ్ గారు. అమ్మ కూడా ప్రతిదానికి రెడీగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో గొడవ అయ్యిందంటేనే మధును తీసుకురావడానికి సిద్ధంగా ఉంటుంది. అసలు విషయం తెలుసుకోదు అన్నాడు ముఖేష్. నిజమే, ఇన్ని రోజులు జరిగిన గొడవల్లో అత్తయ్య గారికి మధు చేసిన తప్పులు తెలుసుకోవటానికి ప్రయత్నించరు. మీరు ఎక్కువ ఆందోళన పడకండి, ఫ్రెష్ అవ్వండి, టీ తెస్తాను అని చెప్పి హేమ వంటగదికి వెళ్ళింది. 2 గంటల తర్వాత సుహాసిని తన కూతురు మధుతో కలిసి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో సాయినాథ్ గారు బయట మంచం మీద పడుకున్నారు. నేను నా కూతురు సంసారం గురించి ఆందోళన పడుతుంటే మీరు నిద్రపోతున్నారా అని కోపంగా అడిగింది భర్తను సుహాసిని. నిద్ర మేల్కొనిన సాయినాథ్ గారు, అరే మధు, నువ్వొచ్చావా, రా కూర్చో. సుహాసిని, మీరు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు అని అడిగారు సాయినాథ్ గారు. ఒక ముఖ్యమైన పని పూర్తి చేయటానికి కొంత సమయం పట్టింది అని చెప్పింది సుహాసిని. ముఖ్యమైన పనా అని అడిగారు సాయినాథ్ గారు. అప్పుడు మధు మాట్లాడుతూ, నాన్నగారు, ఈ ఇంట్లో అమ్మ ఒక్కతే నా గురించి ఆలోచిస్తుంది అని చెప్పింది. నేను ఉన్నంతకాలం నీకు ఏమీ భయం లేదు. నీ అత్తగారింటి వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోయేలా గుణపాఠం నేర్పిస్తాను. నువ్వు నీ పుట్టింట్లో సంతోషంగా ఉండు. పని చెయ్యాలనిపిస్తేనే చెయ్యి, లేదా విశ్రాంతి తీసుకో అనింది తల్లి. అల్లుడుగారు నీపైన చేయి చేసుకున్నాడా? వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పే వరకు నిన్ను పంపించను. కూతురు పెళ్లి చేశాం, దాని అర్థం కూతురిని అమ్మినట్టు కాదు కదా అని జరిగిన విషయం తెలుసుకోకుండా చెప్పారు సాయినాథ్ గారు. నా కూతురు ఎంత సన్నబడిందో చూశారా? వదినతో చెప్పి ఇప్పుడే నీకు స్నాక్స్ తీసుకురమ్మంటాను అంటూ తల్లి కూతురు లోపలికి వెళ్ళారు. ఇంటి లోపల మూలలో కుర్చీలో కూర్చొని జరిగేదంతా చూస్తున్న సాయినాథ్ గారి వృద్ధ తల్లి కొడుకును తన దగ్గరికి పిలిచి, చూడు సాయి, ఇది చాలా తప్పు. కూతురు ఇంట్లో గొడవ జరిగితే ఇంటికి తీసుకురావటం మంచిది కాదు. పెళ్ళయ్యాక కూతురిని ఇంత వెనకేసుకు రాకూడదు. ముందు జరిగిందేమిటో తెలుసుకోండి. ఇప్పుడు నేను కోడలితో ఏదైనా చెప్తే ఆమె నాపైనే కోప్పడుతుంది. కాబట్టి నువ్వు సుహాసినికి నచ్చచెప్పు అని చెప్పింది. అమ్మా, నువ్వు చింతించకు, కొన్ని రోజులు మధు ఇక్కడ ఉంటే అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి సాయినాథ్ గారు గదిలోకి వెళ్ళిపోయారు. మధు కోసం టీ తీసుకొని తన గదిలోకి వచ్చింది వదిన హేమ. గదిలోకి వెళ్ళి మధు దగ్గర కూర్చొని, మధు, ఏం జరిగింది అని అడిగింది. ఏం చెప్పమంటావు వదిన? శత్రువుకి కూడా ఇలాంటి అత్త దొరకకూడదు.
నా వెనకాల నా భర్తతో ఏం చెప్తుందో తెలీదు, కానీ ఆయన ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే నా పైన ప్రతిరోజు కోప్పడతారు, నాపై చేయి చేసుకుంటారు, నాలో తప్పులను మాత్రమే చూపించి గొడవలు పెడుతుంది మా అత్తయ్య అనింది మధు. కానీ మధు, ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. నువ్వు నెమ్మదిగా ఉండాలి. నీ భర్తకు ప్రేమగా అర్థమయ్యేట్టు చెప్పుకోవాలి. అప్పుడు అతను అర్థం చేసుకుంటాడు అని చెప్పింది హేమ. ఏ వదినా, నాకు మాత్రం ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలనిపించదా? అక్కడ వాళ్ళు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే నేనేం చేయగలను? ముఖేష్ అన్నయ్య చాలా మంచివాడు, నీతో ప్రేమగా మాట్లాడతాడు, కానీ అందరూ అలా ఉండరు అనింది మధు. నీ అన్నయ్య వాళ్ళతో మాట్లాడతారు, అంతా సర్దుకుంటుంది. అయినా గొడవలైనప్పుడు కాస్త నెమ్మదించాలి మధు అని హేమ చెప్పింది. దానికి మధు, మరీ ఎంత తగ్గాలి వదినా? ఇక్కడ అమ్మ నీ గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటుంది. అక్కడ నా అత్తయ్య నా భర్తను నాకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతుంది. ఇతరులకు సలహాలు ఇవ్వడం చాలా సులభమని మధు చెప్పగా హేమ ఏమీ మాట్లాడలేదు. మధు ఏమీ వినడానికి సిద్ధంగా లేదని హేమకి అర్థమయ్యింది. సరే, నేను వంట చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి హేమ గది నుండి లేచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు దీపావళి పండగ కాబట్టి ఉదయం త్వరగా లేచి హేమ వంటగదిలో అన్ని పనులు చేసింది. మధు సహాయానికి రాలేదు. కాసేపటికి సాయినాథ్ మరియు ముఖేష్ షాప్కి వెళ్ళిపోయారు. హేమ అత్తగారికి మధుకి సాయినాథ్ గారి అమ్మగారికి భోజనం పెట్టి వంటగదిలో పాత్రలు తోమడానికి వెళ్ళింది. అప్పుడు సుహాసిని తన కూతురు మధుతో, ఇంట్లో పనంతా హేమ చేస్తుంది, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పటం సాయినాథ్ గారి తల్లి వినింది. ఇక అటు మధు భర్త విశాల్కి ఫోన్ వచ్చింది. హలో, మీరు మిస్టర్ విశాల్ మాట్లాడుతున్నారా? నేను పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేస్తున్నాను. మీపై ఫిర్యాదు వచ్చింది, వెంటనే ఇక్కడికి రండి అని చెప్పారు. ఇది విన్న విశాల్ కంగారు పడ్డాడు. తల్లితో అలాగే తమ్ముడితో విషయం చెప్పి విశాల్ పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. సంతోషి బాధపడుతూ కూర్చుంది. విశాల్ స్టేషన్కి వెళ్ళి వచ్చాక పోలీసులు ఏమన్నారు అని తల్లి తమ్ముడు అడిగారు. విశాల్ నిరాశగా, మధు మరియు ఆమె ఇంటి వాళ్ళు నాపై ఫిర్యాదు చేశారు, కట్నం కోసం సతాయిస్తున్నామని, కొడుతున్నామని అబద్ధపు కేసు పెట్టారు అని చెప్పాడు విశాల్. కానీ బాబు, ఎప్పుడూ కట్నం గురించి మధుని అడగలేదే అనింది తల్లి. మధు మరియు ఆమె ఇంటి వాళ్ళు మనపై అబద్ధపు కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలనుకుంటున్నారు అన్నాడు విశాల్. బాబు విశాల్, ఒకసారి వెళ్ళి వారితో మాట్లాడదామా? పెద్దవాళ్లతో మాట్లాడి సమస్య పరిష్కరించుకుందాము అనింది తల్లి. లేదమ్మా, నేను వాళ్ళ ముందు మోకరిల్లను అని విశాల్ అన్నాడు. అప్పుడు అతని తమ్ముడు పవన్, అమ్మ చెప్పింది బాగుందన్నయ్య, కోర్టు కేసుల్లో ఇరుక్కుంటే బయటపడడం కష్టం. ఈ సాయంత్రం వెళ్ళి నేరుగా మాట్లాడుకుందాం అన్నాడు. విశాల్ కూడా ఒప్పుకున్నాడు. అటువైపు తండ్రిని షాప్లో ముఖేష్ సంధాయించాడు. నాన్న, చెల్లి మొండితనం మనకు తెలిసిందే, అనవసరంగా సమస్య పెద్దది చేయకండి అన్నాడు. సాయంత్రం సాయినాథ్ గారు ఇంటికి వచ్చేటప్పటికి డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తున్న మధు దగ్గర కూర్చొని, మధు, మీరిద్దరూ మాట్లాడుకొని ఈ విషయం సరిపెట్టుకోవడం మంచిది అన్నాడు. అప్పుడు మధు, నా అత్తగారు రోజంతా విశ్రాంతి తీసుకుంటుంది, నేను మాత్రం రోజూ పనులు చేస్తూ ఉండాలి, అది నేను భరించలేను అనింది. ఇంటి పనులు చేయడంలో తప్పేముంది అన్నాడు తండ్రి. అంతలో సుహాసిని అనింది, మీరు ఏం కోరుకుంటున్నారు? నా కూతురు మళ్ళీ ఆ నరకానికి వెళ్ళాలా అని అడిగింది. అక్కడే కూర్చున్న సాయినాథ్ గారి తల్లి, అమ్మా సుహాసిని, చిన్న మాటను అనవసరంగా పెద్దది చెయ్యకు. ఇరువైపులా పెద్దవాళ్ల సమక్షంలో మాట్లాడి సమస్య పరిష్కరించుకుందాము అనింది. అత్తయ్య, ఇది నా కూతురి సమస్య, మీరు మాట్లాడకుండా ఉంటేనే మర్యాద. 3 పూటలా తినడానికి దొరుకుతుంది, రామనామం జపిస్తూ కూర్చోండి, లేకపోతే బాగోదు అనింది సుహాసిని. ఇంతలో డోర్ బెల్ మోగింది. హేమ వెళ్ళి డోర్ తెరవగానే
ఎదురుగా విశాల్, తల్లి సంతోషి, పవన్ నిలబడి ఉన్నారు. అందరినీ లోపలికి పిలిచింది హేమ. సాయినాథ్ గారు వారిని కూర్చోమన్నారు. అప్పుడే సుహాసిని కోపంగా, వదినా, నా కూతురిపై చెయ్యెత్తాడు మీ కొడుకు. ఇక మాట్లాడేదేమీ లేదు. మీ కొడుకును జైలుకు పంపిస్తాను. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగింది. సంతోషమ్మ చాలా వినయంగా, చూడండి వదినా, కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. మాకు తెలియాలి కదా అసలు మేం చేసిన తప్పేంటో, మీరు ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో అని అనింది. అది విని మధు కోపంగా, లేదు లేదు అత్తయ్య, మీ తప్పు ఏమీ లేదు. తప్పంతా నాదే. ఒక పని చేయండి, మీ కొడుకుతో నాకు విడాకులు ఇవ్వమని చెప్పండి. అప్పుడు మీరు, మీ కొడుకు సంతోషంగా ఉండొచ్చు అని అనింది. మధు, మీ అత్తయ్యతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని సాయినాథ్ గారు అన్నారు. వీళ్ళు నా కూతురి పట్ల చేసిన పనికి వీళ్ళ పాదాలు కడిగి నీళ్లు తలపై చెల్లుకోమంటారా అని అనింది సుహాసిని. అత్తయ్య, ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు అనేది మాకు తెలుసు. కానీ మీరు మాపై అబద్ధపు కట్నం కోసం మధుని సతాయిస్తున్నామని ఫిర్యాదు ఎందుకు చేశారు అన్నాడు విశాల్ కోపంగా. ఇది వినగానే సాయినాథ్ గారు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో హేమ మరియు ముఖేష్ కూడా అయోమయంగా నిలబడ్డారు. ఎందుకంటే ఎవరికీ ఈ విషయం తెలియనివ్వలేదు సుహాసిని, మధు. మేము ఎలాంటి ఫిర్యాదు చెయ్యలేదే అన్నారు సాయినాథ్ గారు. నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నా కూతుర్ని కొట్టేంత ధైర్యం ఎలా వచ్చింది మీకు అనింది సుహాసిని. అప్పుడు హేమ అందరికీ టీ తీసుకొచ్చింది. చూడండి అన్నయ్య, మీ ఇంట్లో కూడా కోడలు ఉంది. ఆమె తన అత్తవారింటి బాధ్యతను నిర్వహించదా? మేము మా కోడలి నుండి అదే ఆశించడంలో తప్పేముంది అనింది సంతోషి. నేను నా కోడలిని కూతురిలా చూసుకుంటాను, కానీ మీరు మధును ఎప్పుడూ పరాయిదానిలా చూశారు అనింది సుహాసిని. సంతోషి చేతులు జోడించి, సరే వదినా, తప్పంతా నాదే. ఇప్పుడు పిల్లలను సంతోషంగా ఉండనిద్దాం. మా కోడలిని మాతో పంపించండి అనింది. మీ వలనే విశాల్ ప్రతిరోజు మధుని కొడతాడు అనింది సుహాసిని. కేవలం నా కొడుకు మధుపై ఒక్కసారి మాత్రమే చేయి చేసుకున్నాడు. అది మధు హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు. కావాలంటే మీ కూతుర్ని అడగండి అనింది సంతోషి. సుహాసిని, గొడవలు అందరి ఇళ్లల్లో జరుగుతూనే ఉంటాయి. మధుని తమతో తీసుకెళ్లడానికి స్వయంగా అత్తారింటి వాళ్ళు వచ్చారు కాబట్టి మధుని వారితో పంపించడమే మంచిది అన్నారు సాయినాథ్ గారు. అవునత్తయ్య, మధుని పంపడమే మంచిది అని హేమ అనింది. ఇలాంటి కుటుంబంలో నా కూతురు పెళ్లి చేసి ఒక తప్పు చేశాను, కానీ ఆమెను మళ్ళీ ఆ ఇంటికి పంపించి మరొక తప్పు చెయ్యను. ఏ మొహం పెట్టుకొని వచ్చారో అదే మొహంతో తిరిగి వెళ్ళండి అనింది సుహాసిని. ముఖేష్ తన తల్లిని ఎంతో బతిమాలాడు, కానీ తల్లి ఒప్పుకోలేదు. మరియు మధు కూడా వెళ్ళడానికి సిద్ధంగా లేదు. ఇదంతా విన్న విశాల్, చాలమ్మా, ఇక్కడ నిలబడి ఇంకా పరువు పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపోదామన్నాడు. అప్పుడు సంతోషి, అన్నయ్య, మీరు ఒక పరిష్కారం చెబుతారు అని అనుకుంటూ వచ్చాను, కానీ ఇక్కడ ఎవ్వరూ మీ మాట వినడానికి సిద్ధంగా లేరు. ఇక మా మాట ఎవరు వింటారు? సాధ్యమైతే పోలీస్ కేసు వెనక్కి తీసుకోండి అని అనింది సంతోషి. కాసేపు ఉండండి, సమస్యను పరిష్కరిద్దామన్నారు సాయినాథ్ గారు. కానీ విశాల్ తల్లి తమ్ముడిని తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సాయినాథ్ గారు తన భార్యతో, నువ్వు చేసిన ఫిర్యాదు ఇప్పుడే వెళ్ళి వెనక్కి తీసుకో అని అన్నారు. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను, మీ పని మీరు చేసుకోండి అని సుహాసిని అనింది. అప్పుడు ముఖేష్ మధుతో, మధు, నిజం చెప్పు, విశాల్ నిన్ను కట్నం కోసం రోజూ కొడతాడా అని అడిగాడు. నాపై నమ్మకం లేదా? ఎందుకు అలా అడుగుతున్నారు? నాన్నగారు, అన్నయ్య, మీరంతా కలిసి నన్ను ఉరి తీయండి. మీకు నా బాధ తీరుతుంది, నా అత్తవారింటి బాధ తీరుతుంది. అందరూ కలిసి నన్ను పంపించాలనే ఆలోచన చేస్తున్నారు. నన్ను అర్థం చేసుకునేది ఒక్క అమ్మ మాత్రమే అనింది మధు. మధు,
ఎవరి మాట వినేటట్టు లేదు. అందుకే అందరూ వెళ్ళిపోయారు. హేమ వంటగదికి వెళ్ళిపోయింది. ముఖేష్ మరియు సాయినాథ్ గారు పని మీద బయటికి వెళ్ళిపోయారు. 1 వారం గడిచింది. హేమ తన గదిలో కూర్చుని ఉండగా ముఖేష్ గదిలోకి వచ్చి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో అర్థం కావట్లేదు అని అన్నాడు. మధును వీలైనంత త్వరగా ఇక్కడి నుండి పంపించేయాలని నేను అనుకుంటున్నాను అని అంది హేమ. అరే హేమ, నేను కూడా అదే కోరుకుంటున్నాను. మధు తన ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది. పొరుగువారు, బంధువులకు ఈ విషయం తెలిస్తే మనకు ఎంత చెడ్డ పేరు వస్తుంది అన్నాడు ముఖేష్. కానీ అత్తయ్యకు ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదు? ఆ రోజు మధు అత్తింటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వారి మాటలు విన్నాక జరిగిన దాంట్లో మధు తప్పే ఉందనిపిస్తుంది అనింది హేమ. తప్పు మొత్తం మధుదే. పెళ్లికి ముందు 23 సంవత్సరాలు తను ఈ ఇంట్లో ఉంది. నాకు ఆమె స్వభావం తెలీదా అని ముఖేష్ అన్నాడు. అయినా అత్తయ్య ఎప్పుడూ మధు వైపే ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మన ఇంట్లో కూడా గొడవలు మొదలవుతాయి. మధు ఇంట్లో ఏ పని చెయ్యదు. భోజనం చేసిన తర్వాత తన ప్లేట్ కూడా నేనే తీయాలి. నీళ్ల గ్లాస్ కూడా నింపుకోదు. ప్రతిదీ అత్తయ్య నన్నే ఆదేశిస్తుంది. నేనే ఆమెకు నీళ్లు తెచ్చి ఇవ్వాలి. ఇంట్లో సభ్యులు పెరిగితే పనులు కూడా పెరుగుతాయి కదా. రోజంతా ఇంటి పనులు చేస్తూ నేను కూడా అలసిపోతున్నాను. మధుని ఇంటి పనిలో సహాయం చెయ్యమని అడిగితే చెయ్యదు. పైగా నేను ఈ ఇంటి నౌకరుని కాదు. ఇవన్నీ నీ పనులు, నువ్వే చెయ్యి అని అంటుంది. ఆమెను అమ్మ తలపై పెట్టుకుంది. లేకపోతే నేనే ఆమెకు బుద్ధి చెప్పేవాడిని అన్నాడు ముఖేష్. చూడండి, నేను కేవలం ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని కోరుకుంటాను అనింది హేమ. అవును హేమ, నేను మధుతో మాట్లాడతాను అంటూ గది నుండి బయటికెళ్ళాడు ముఖేష్. హాల్లో మధు ఒంటరిగా కూర్చొని తన మొబైల్లో బిజీగా ఉండడం చూసి ఆమె వద్ద కూర్చున్నాడు ముఖేష్. మధు, విశాల్ గురించి ఏం ఆలోచించావు అని అడిగాడు. మధు కోపంగా, అన్నయ్య, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు నన్ను భారంగా భావించవద్దు. కానీ ఒక షరతు మీద వెళ్తాను అంది. షరతా? ఏం షరతు అని ముఖేష్ ఆశ్చర్యంగా అడిగాడు. గది బయట నిలబడి అంతా వింటున్న హేమ కూడా షరతేంటి అన్నట్టుగా చూస్తుంది. నేను నా భర్త విశాల్తో వేరేగా ఉండాలనుకుంటున్నాను అంది మధు. ఇంట్లో ఉన్నది 4. అందులోనూ నీకు వేరుగా వెళ్ళాలని ఉందా అన్నాడు ముఖేష్. చాలాసేపు ఇద్దరి మధ్య వాదన జరిగింది. మధు తను చెప్పేది వినదని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ముఖేష్. ఇంట్లో జరుగుతున్నవన్నీ సాయినాథ్ గారి అమ్మ గమనిస్తూనే ఉంది. ఆమె హేమను చేత్తో పిలిచి, అమ్మా హేమ, ఇలాంటి వాళ్ళని చాలామంది చూశాను. ఇలాగైతే ఈ తల్లి కూతుళ్ళు ఎవరి మాట వినరు అనింది. నిజమే, కానీ నేనేం చెయ్యాలి అమ్మమ్మ? మధు అసలు ఎవరి మాట వినట్లేదు అనింది హేమ. సామదాన దండోపాయాలను ఉపయోగించైనా వీళ్లను దారిలో పెట్టు. 23 సంవత్సరాల నుండి మధుని చూస్తున్నాను. నాకు తెలీదా తన గురించి? నా మనవరాలిని, కోడలిని సరైన దారిలో పెట్టాలంటే నువ్వు కూడా వాళ్ళ దారిలోనే వెళ్ళు అనింది అమ్మమ్మ. అమ్మమ్మ ఇచ్చిన సంకేతం హేమ బాగా అర్థం చేసుకుంది. మీరు చెప్పింది నిజమే అమ్మమ్మ. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ వంటగదికి వెళ్ళింది. అప్పుడే మధు ఫోన్ మోగిన శబ్దం వినిపించింది. హేమ బయటికి వెళ్ళి చూస్తే మధు ఫోన్లో మాట్లాడుతోంది. నిజం చెప్పాలంటే మాట్లాడట్లేదు. పులిలా గర్జిస్తోంది. మీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఎన్నిసార్లు చెప్పాను నేను ఆ ఇంటికి తిరిగి రాను అని? మీకు అర్థం కావట్లేదా అని కోపంగా కేకలు వేస్తుంది. అప్పుడు అవతలి వైపు నుండి సంతోషి గారి స్వరం వినిపించింది. మధు, ఇక ముందు నుండి ఈ ఇంట్లో నీకు ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. విశాల్ కూడా నీతో తప్పుగా ప్రవర్తించడు. అంతా మర్చిపోయి తిరిగిరా అని అడిగింది. అప్పుడు మధు చేతి నుండి ఫోన్ తీసుకుంటూ, వదినా, నీ కోడలు అక్కడికి తిరిగి రావాలనుకుంటే మాకు ఒక షరతు ఉంది. కొడుకు కోడలిని వేరే కాపురం పెట్టిస్తానని మాటివ్వు. నేను నా కూతురును తిరిగి పంపడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు
నీ చిన్న కొడుకుకు వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పింది సుహాసిని. అదేంటొదినా, నేను నా కొడుకును ఎలా వేరు పెట్టగలను అని అడిగింది సంతోషి. అయితే సంబంధం తెగిపోవడమే మంచిది. నీ కొడుకును నీ ఒళ్ళో కూర్చోబెట్టుకో అని చెప్పి సుహాసిని ఫోన్ను పెట్టేసింది. హేమ అన్ని మాటలు నిశ్శబ్దంగా విని మనసులో అనుకుంది, ఈ ఇద్దరూ తెలివివంతులు అనుకుంటున్నారు, కానీ వాళ్లకు తెలీదు అమ్మమ్మ వేసిన ప్లాన్. ఇప్పుడు చూడండి నేనేం చేస్తానో అనుకుంది మనసులో. కొంతసేపటికి తల్లి కూతుళ్ళు షాపింగ్ చేయటానికి బజారుకు వెళ్లారు. 2 గంటల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు హేమ తన గదిలో హాయిగా నిద్రపోతుంది. అప్పుడు మధు కోపంతో హేమ దగ్గరికి వెళ్ళి, మహారాణి, నువ్వు నీ భోజనం వండుకొని తిని నిద్రపోతున్నావు కదా, మాకు వండలేదెందుకు? ఇంట్లో అందరి బట్టలు ఉతికావు, నా బట్టలని అక్కడే వదిలేశావెందుకు అని అరిచింది. హేమ కళ్ళు పెద్దవి చేసి, నేను నీ దాసిని కాదు, ఇక నుంచి నీ పనులు నువ్వే చేసుకో అని ఖచ్చితంగా చెప్పింది హేమ. హేమ తీరు చూసి మధు ఆశ్చర్యపోయింది. ఇందులో దాసి అనే మాట ఎక్కడ వచ్చింది? ఇల్లు అందరిది కదా, పని చేయటం అందరి బాధ్యత కదా అని మధు కోపంగా అంది. అయితే నువ్వు ఒక ఇంటి కోడలివి కదా, ఇక్కడెందుకున్నావు? ఇక నుంచి నీ పనులు నువ్వే చేసుకో, నా మీద ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నించకు, ఇప్పుడు నోరు మూసుకొని నీ పని చేయటం మొదలుపెట్టు అని హేమ కోపంగా సమాధానం చెప్పింది. ఇదంతా ఏంటి హేమ, నువ్వు మధుతో ఇలా మాట్లాడుతున్నావేంటి అనింది సుహాసిని. నేను కరెక్టుగా మాట్లాడుతున్నానత్తయ్య, ఇప్పుడు మధు ఈ ఇంట్లో ఉంటుంది కాబట్టి తన పని తను చేసుకోవాలి అనింది హేమ. ఇప్పుడు నా కూతురు ఇంటి పని చెయ్యాలా? మరి ఇంటి కోడలిగా నువ్వు విశ్రాంతి తీసుకుంటావా అడిగింది సుహాసిని. అయ్యో లేదత్తయ్య, నేను కూడా పని చేస్తాను, కానీ నా పని మరియు నా కుటుంబం కోసం చేస్తాను, ఇంటికి వచ్చే అతిథుల కోసం కాదు అనింది హేమ. అతిథి అని హేమ నోటి నుండి వచ్చిన మాట విని మధు కోపంతో వణుకుతోంది. నీకు ఎంత ధైర్యం నన్ను అతిథి అని అనడానికి? ఈ ఇల్లు నీకంటే ముందు నాది కాదు, ఏ ఇల్లైతే నువ్వు వదిలి వచ్చావో అది నీ ఇల్లు అన్నది హేమ. అమ్మా, నువ్వు నీ కోడలిని కంట్రోల్లో పెట్టుకోలేదా? 2 చెంపదెబ్బలు కొట్టి ఆమెకు బుద్ధి చెప్పు అని మధు తల్లితో అనింది. అయ్యో, చెయ్యెత్తడం కాదు కదా, నన్ను తాకి చూడు, ఇప్పుడే 100 నెంబర్కి ఫోన్ చేసి నా అత్త మరియు ఆడపడుచు నన్ను కట్నం కోసం కొడుతున్నారని ఫిర్యాదు చేస్తాను, అప్పుడు ఎవరికి బుద్ధి వస్తుందో తెలుస్తుంది అనింది హేమ. అదే సమయంలో సాయినాథ్ గారు మరియు ముఖేష్ కూడా ఇంటికి వచ్చారు. గొడవ విని సాయినాథ్ గారు గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు సాయినాథ్ గారి తల్లి వారిని ఆపింది. అమ్మా, లోపలికి వెళ్ళి విషయాన్ని పరిష్కరించాలి, లేకపోతే ఇంటిని కురుక్షేత్ర మైదానం చేస్తారు వీళ్ళు అన్నాడు. అరే సాయి, జరిగేది జరిగిపోయింది, ఇప్పుడు సరిచేసే సమయం వచ్చింది, మీరిద్దరూ ఇక్కడే నిలబడి చూస్తూ ఉండండి అన్నది సాయినాథ్ గారి తల్లి. మేము నిన్ను కట్నం కోసం వేధించామా? అన్నీ అబద్ధాలు అనింది సుహాసిని. ఇవన్నీ నేను మీ దగ్గరే నేర్చుకున్నానత్తయ్యా అనింది హేమ. ఈ మాటలు విన్న సుహాసిని నెమ్మదించింది. హేమ, ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, వాటిని కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవటం మంచిది అనింది సుహాసిని. అయ్యో అత్తయ్య, ఇలాంటి జ్ఞానం మధు అత్తగారింటి వాళ్ళు మధును తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు గుర్తు రాలేదా? హేమ మాటలు విని సుహాసిని మధు తల వంచుకొని నిలబడ్డారు. ఇక హేమ తన గది నుండి బయటికి వెళ్ళి అమ్మమ్మ వద్ద కూర్చుంది. అప్పుడే సాయినాథ్ మరియు ముఖేష్ లోపలికి వచ్చారు. మధు, మనమిద్దరం కలిసి వంట అలాగే నీ బట్టలు ఉతుకుదాం అని సుహాసిని అంది. అమ్మా, నీ పని నువ్వు చూసుకో, నేను నా ఇంటికి వెళ్తున్నాను. నాన్నగారు, మీరు మీ అల్లుడికి ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళమని చెప్పండి అనింది మధు. నీవు సరైన నిర్ణయం తీసుకున్నావు, నేను ఇప్పుడే విశాల్కు ఫోన్ చేసి చెప్తాను అని అంటూ సాయినాథ్ గారు విశాల్కు ఫోన్ చేశారు. అటువైపు నుంచి వచ్చిన జవాబు విని సాయినాథ్ గారు ఆశ్చర్యపోయారు.
ఫోన్ పట్టుకొని నిలబడి భార్యను చూస్తూ, సుహాసిని, ఒక విషయం చెప్పు, నిన్న సంతోషి ఫోన్ చేశారా అని అడిగాడు. అవును, మధును తిరిగి రమ్మని అడిగింది అని ఆమె జవాబిచ్చింది. అప్పుడు నువ్వు ఏమన్నావు అని సాయినాథ్ ఆగ్రహంగా అడిగారు. సుహాసిని ఏమీ మాట్లాడకుండా అటూ ఇటూ చూస్తూ ఉంది. అప్పుడు సాయినాథ్ భార్య దగ్గరగా వచ్చి మొహం కందిపోయేలా చెంపదెబ్బ కొట్టాడు. నువ్వు తల్లివా లేక శత్రువా? నీ కూతురు సంసారాన్ని చెడగొట్టడానికే చూస్తున్నావు. మన ఇంటి నుంచి అవమానింపబడి వెళ్ళినా మళ్ళీ ఫోన్ చేసింది మధు అత్తయ్య సంతోషి. తన ముందు మరో షరతు పెట్టావా? ముందు ఇంటిని విభజించండి, అప్పుడు కూతురిని పంపిస్తాను అన్నావా? అప్పుడు మధు మాట్లాడుతూ, నాన్నా, నేను వెళ్తున్నాను కదా, అమ్మ మీద ఎందుకు కోపం అని అంది. మరోసారి బలంగా మధు చెంప పగలగొట్టాడు తండ్రి. అది చూసిన సాయినాథ్ గారి తల్లి, సాయి, నువ్వు ముందే ఈ చెంపదెబ్బ కొట్టి ఉంటే ఇంటికి ఈ దుస్థితి వచ్చేది కాదు అని అంది. నిన్ను నా కూతురు అనడానికే సిగ్గుగా ఉంది. ఇక నుంచి విశాల్ నీతో అన్ని సంబంధాలు తెంచుకుంటాడట. మీ ఇద్దరి మాటల వలన సంతోషి గారికి బీపీ ఎక్కువయ్యింది, ఐసీయూలో ఉందట అని అన్నారు సాయినాథ్ గారు. సంతోషి గారికి ఏదైనా జరిగితే మీరే బాధ్యత. విశాల్ నిన్ను ఎప్పటికీ చేరదీయడు అన్నారు సాయినాథ్ గారు. తండ్రి మాటలు విని మధు ఏడుస్తూ, నాన్నగారు, నేను అత్తగారికి ఏమీ జరగనివ్వను. ఇప్పుడే హాస్పిటల్ వెళ్ళి అత్తయ్య కాళ్ళు పట్టుకోవాలి. కోట్లాది సార్లు క్షమించమని చెప్పాలి. నా కుటుంబం నాశనం కాకుండా చూసుకుంటాను అంటూ తన బ్యాగ్ తీసుకొని ఇంటి నుంచి హాస్పిటల్ వెళ్ళింది మధు. చివరికి మధు నానమ్మ వలన మధు సంసారం నిలబడింది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.